నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. గురుగారు, జూలై నెలలో అసలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా కన్య రాశి వారికి అసలు ఈ జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియచేయండి. కన్యా రాశి వారికి వ్యయస్థానంలో ఉండేటువంటి కేతువు వల్ల నిద్రాబలం తగ్గుతుంది. అంటే నిద్ర వల్ల కలగాల్సినటువంటి ప్రయోజనం సిద్ధించకుండా, విశ్రాంతి పూర్తిగా లభించకుండా ఉంటుంది. అలాగని మొదటి వారం గడిచాక వ్యయస్థానంలో శుక్రుడు ప్రవేశిస్తున్నందువలన వస్తువుల కోసం, ఆభరణాల కోసం, వస్త్రాల కోసం అధిక వ్యయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నచ్చిన పదార్థం కదా అని చెప్పి ఎక్కువ రేట్ అయినా సరే ఖర్చు పెట్టి కొనేసేయడం అనమాట. దాని విలువకు మించి ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. లాభస్థానంలో గురుడు ఉన్నందువలన అది రావాల్సినటువంటి సొమ్ము వస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్యాలు నిర్దేశం జరుగుతుంటుంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. దానివలన అధికారుల యొక్క ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. ముఖ్యంగా గృహము తీసుకుందాము అనుకునేటువంటి వారికి మంచి సమయంగా దీన్ని గమనించాలి. కొత్త ఇల్లు కొనుక్కునేటువంటి సమయంలో చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని అధికంగా చేసుకున్నట్లయితే దోషాలు లేని మంచి ఇల్లు దొరుకుతుంది. ఒకవేళ స్థలం తీసుకుందాం అనుకున్నా, పొలం తీసుకుందాం అనుకున్నా కూడా శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఉత్తమమైనది సిద్ధిస్తుంది. అలాగే వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి. ఎందుకోసం అంటే డబ్బు ఎలాగా ఖర్చు అయిపోతుంది. అలా ఖర్చు అయిపోకుండా సద్వినియోగం చేయవచ్చు. అలాగనే ఈ అప్పులు తీరడం కోసం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహర భవహర సుబ్రహ్మణ్య అనే మంత్రాన్ని జపం చేసుకుంటే, విశేషించి మంగళవారం రోజున పగటి వేళంతా చేసుకోవడం మంచిది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం. అలా చేయడం ద్వారా తొందరగా అప్పులు తీరుతాయి. అంతేకాదు మంగళవారం నాడు మనకు చేతనైనంత అప్పు కూడా తీర్చాలి. ఎంతో కొంత తీరుస్తూ ఉండాలి ప్రతి మంగళవారం. అలా తీరుస్తున్నందువల్ల తొందరగా అప్పులు తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఇతరులకు మేలు చేస్తూ వృత్తి స్థానంలో గౌరవాన్ని సాధించుకుంటూ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఉండడం ద్వారా గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక అభివృద్ధికి కూడా అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. సమాజంలో గౌరవానికి ఏమీ లోటు ఉండదు. ఆకస్మికంగా కూడా ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. చాలా కాలం నుంచి వేధిస్తున్నటువంటి ఆర్థిక విషయాల్లో సమస్యలు, కుటుంబ సమస్యలు, వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా. దగ్గర బంధువులు ఆదరణ చూపిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. నిరుద్యోగులు శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు జపం చేసుకోవడం ద్వారా ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది. వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు బాగానే సాగుతాయి ముందుకి. కుటుంబ జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. అలాగనే వివాహం అయిన వారు ఉంటారు కదా, వారికి దాంపత్య జీవనం అన్యోన్యత పెరిగి సుఖప్రదంగా ఉంటుంది.
బుధగ్రహ అనుకూలత కోసం గణపతిని పూజ చేయడం ప్రతి బుధవారం చాలా మంచిది. సామాన్యంగా మనం గణపతికి ప్రతిరోజు 21 దూర్వాయుగ్మములతో అంటే గరికతో పూజ చేయడం, గణపతి సహస్రం వింటూ ఉండడం చాలా మంచిది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు గణపతి సహస్రం వింటూ ఉన్నట్లయితే అసాధ్యాలు సుసాధ్యమవుతాయి, కార్యాలు సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఐహిక ఆముష్మిక సుఖాలు రెండు కూడా కరతలామలకములవుతాయి అని చెప్పారు దాని యొక్క ఫలితంలో. పూర్తిగా చేయలేకపోయినా గణంజయో గణపతి హేరంబోధరణీధర మహాగణపతిర్లక్షప్రద క్షిప్రప్రసాదన అమోఘ సిద్ధిరమితో మంత్రశ్చింతామణినిధి సుమంగళో బీజమాశాపూరకో వరద శివ కాశ్యపో నందనో వాచా సిద్ధోడుండి వినాయక. ఈ నామాలు మాత్రం 21 చేసుకుంటున్నట్లయితే గణపతి సహస్రం చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. బుధగ్రహానుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే బుధవారం రోజున విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేయడం కూడా చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. విద్యార్థులు ఉంటారు, వాళ్ళు తమ విద్య బాగా సాగడం కోసం, విద్య యొక్క లోతులు తెలియడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం మంచిది. విష్ణు సహస్రనామం వినడం కూడా విశేషమైన ఫలితాలనే అందజేస్తుంది. అందువలన మనం చేసేటువంటి నియమాలు భక్తితో, సత్ప్రవర్తనతో ఆ ఆచరణ చేయడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా అష్టమాధిపతి అయినటువంటి కుజుడు నవమ స్థానంలో ఉండడం వల్ల పూర్వపుణ్యాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం ఉన్నందువల్ల, అవకాశం ఉన్నంత వరకు శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపం చేసుకుంటుంటే పుణ్యాలు వృద్ధి చెందుతాయి. గురుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా మంచిగానే ఉంటుందా? ఆరోగ్యపరంగా పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే. వీళ్ళు పర్టికులర్గా చేసుకోవాల్సిన పూజలు లేకపోతే పరిహారాలు లాంటివి ఉన్నాయా? ముఖ్యంగా విష్ణు సహస్రం వింటూ ఉండడం, గణపతి సహస్రం వింటూ ఉండడం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. గురువుగారు, కన్య రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.